మహాశక్తి స్వరూపం మహాకాళీ దేవి అవతారం. అష్టాదశ శక్తిపీఠాలలో 9వ శక్తిపీఠం మహాకాళి ఆలయం. ఈ ఆలయం దేవి మహాకాళికి అంకితం చేయబడింది. ఉజ్జయిని నగరానికే అవంతి అనే మరో పేరు ఉంది. కాళికాదేవి మాత గర్భాలయంలో ఎంతో ప్రకాశవంతంగా నాలుకను బయటపెట్టి కోపాగ్ని రూపంతో భయంకరంగా దర్శనం ఇస్తుంది. కాళికామాత నల్లని కళ్ళు సింధూర రంగుతో చంద్రవంక కిరీటం ధరించి భక్తులతో పూజలు అందుకుంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉజ్జయినిలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి అయిన మహాకాళి అమ్మవారిని సందర్శించుకుంటున్నాం. ఇక్కడ అమ్మవారిపై పెదవులు పడిన భాగం అండి. అష్టాదశ శక్తిపీఠాలలో 9వ శక్తిపీఠం ఉజ్జయిని శ్రీ మహాకాళి దేవాలయం. దానికే మరొక పేరు శ్రీ గడ్కాళికా దేవాలయం. మధ్యప్రదేశ్లో ఇండోర్కు 55 కిలోమీటర్ల దూరంలో క్షిప్రా నది తీరాన ఉజ్జయిని క్షేత్రం. పురాణం ప్రకారం నిరక్షరాస్యుడు మూర్ఖుడైన కాళిదాసు కాళికాదేవిని ఆరాధించాడు. కాళికాదేవి అతని భక్తికి ముక్తురాలైంది. అతనికి సాహిత్య నైపుణ్యాలను అనుగ్రహించింది. తరువాత కాళిదాసు గొప్ప కవి అయ్యాడు. పురాణాల ప్రకారం సత్యయుగంలో కొంత సమయంలో దక్షుడు కంకాల్ అనే ప్రదేశంలో ఒక యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞానికి బృహస్పతి యజ్ఞం అని పేరు పెట్టారు. అతను శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో ఈ యజ్ఞాన్ని చేశారు. తన కుమార్తె సతీదేవి తన ఇష్టానికి విరుద్ధంగా శివుణ్ణి వివాహం చేసుకున్నందున దక్షుడికి కోపం వచ్చింది. దక్షుడు శివుడిని సతీదేవిని తప్ప మిగతా దేవతలందరినీ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు. కుమార్తె సతీదేవికి ఆహ్వానం అందకపోవడం సతీదేవిని యజ్ఞాన్ని రాకుండా అడ్డుకోలేదు. ఆమెను వెళ్లకుండా నిరోధించడానికి తన సాయశక్తులా ప్రయత్నించిన ఆమె ఆ యజ్ఞానికి తన తండ్రి దక్షుడు ఆహ్వానించకపోయినా భర్త శివుడితో తాను వెళ్తానని తన కోరికను వ్యక్తం చేసింది. శివుడు చివరికి ఆమెను తన గణాల ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తారు. కానీ సతీకి ఆహ్వానం లేని అతిథి కావడంతో అతని తండ్రి గౌరవం ఇవ్వడు. ఇంకా దక్షుడు శివుని అనరాని మాటలతో అవమానిస్తాడు. సతీదేవి తన భర్త పట్ల తండ్రి చేసిన అవమానాలను భరించలేక యజ్ఞాగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మరణ వార్త విన్న శివుడు కోపోద్రిక్తుడై అతను తన గణాలతో దక్షుడు తన యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి తన గణాలచే యజ్ఞస్థానం పూర్తిగా నాశనం చేసి దక్షుణ్ణి హతమారుస్తారు. అప్పుడు శివుడు సతీదేవి శవాన్ని మోస్తూ పిచ్చివాడిలా ఆ ప్రాంతమంతా ఆవేశంగా నాట్యం చేయడం ప్రారంభిస్తాడు. ఈ నృత్యాన్ని ఆపడానికి ఇతర దేవతలు జోక్యం చేసుకుంటారు. అతని కోపాన్ని తగ్గించడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో మృతదేహాన్ని వేరు చేస్తారు. శరీరంలోని వివిధ భాగాలు భారత ఉపఖండం అంతటా అనేక ప్రదేశాలలో పడతాయి. అవి పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అని పిలుస్తారు. శక్తిపీఠాలు స్థానాలకు అనుగుణంగా ఉన్న ఆధునిక నగరాలు లేదా పట్టణాలు. కొన్ని వివాదాస్పదంగా ఉండవచ్చు, కానీ పూర్తిగా నిస్సందేహంగా కొన్ని ఉన్నాయి. ఇవి ఆది శంకరాచార్యులచే అష్టాదశ శక్తిపీఠ సూత్రంలో పేర్కొనబడ్డాయి. ఈ దేవాలయంలో అమ్మవారి గర్భగుడి ఎదురుగా దంపతులను కూర్చోబెట్టి అర్చన చేస్తారు. దానికి 250 రూపాయలు వీళ్ళు తీసుకుంటారు. అమ్మవారి ప్రతిరూపానికి మనం పసుపు కుంకుమ గంధములతో పూజ చేస్తాము. ఖచ్చితంగా ఉజ్జయిని వెళ్తే ఈ అర్చన చేయించుకోండి. మనకి అమ్మవారిని దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు మనం దేవాలయానికి దగ్గరలో ఉన్న గణేష్ దేవాలయాన్ని సందర్శించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల నా నెక్స్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.